ఏపీ కేరళ రాజధాని అమరావతికి ఒక స్వరూపం రాబోతుంది. దేశంలోని అత్యుత్తమ రాజధానిగా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నిర్వీర్యమైన రాజధాని ప్రస్తుతం కొత్త సొగబులు అదిద్దుకుంటుంది. ఏడాది కిందట ఈ ప్రాంతమంతా ముళ్ళ చెట్లు, ఏపుగా పెరిగిన గడ్డి, సగం కట్టి వదిలేసిన భవనాలు దర్శనమిచ్చేవి. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అమరావతి నిర్మాణ పనుల్లో వేగం కనిపిస్తోంది. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్న ఏపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఈ అంశంపై అమరావతి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయి. సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిఆర్డీఏ బిల్డింగ్ సముదాయం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎక్కడైతే ఈ సిఆర్డీఏ 7 అంతస్తుల బిల్డింగ్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారో దానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా చకచక పూర్తి చేస్తున్నారు. రాజధానికి ప్రస్తుతం కొత్త సొగబులు దిద్దుకుంటుంది. ఇందులో భాగంగా భారీ సిఆర్డీఏ ఆఫీస్ ఏదైతే సిద్ధమవుతోంది, అయితే పురపాలక శాఖ పరిధిలోని కొన్ని రాష్ట్ర కార్యాలయాలన్నింటినీ కూడా అమరావతి రాజధానికి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏవైతే శరవేగంగా అడుగులు వేస్తోందో రాష్ట్ర అభివృద్ధి విషయంలో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలన్నింటినీ కూడా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రధాన కార్యాలయాలన్నీ కూడా ఈ సిఆర్డీఏలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉన్నటువంటి సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఆపోజిట్లో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్స్ను ఫ్యాబ్రికేటెడ్ మోడల్లో నిర్మిస్తున్నటువంటి 3 భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ ఫ్యాబ్రికేటెడ్ మోడల్లో చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి నిర్మాణం కూడా తుది దశకు చేరుకుందనే చెప్పాలి. అయితే వీటిలో ఫ్యాబ్ వర్క్, ఎలక్ట్రిసిటీ, అలాగే మెకానికల్, ప్లంబింగ్ పనులు చేసేందుకు సిఆర్డీఏ ఇప్పటికే టెండర్స్ని పిలిచింది. ఈ నేపథ్యంలో ఆ పనులన్నింటినీ కూడా చకచక పూర్తి చేసే పనుల్లో ప్రభుత్వం ఉందని చెప్పాలి. అయితే అమరావతి ప్రభుత్వ సముదాయం త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ పనులు, అలాగే ఇక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ఇవన్నీ కూడా పూర్తి చేస్తుంది. అయితే ఏదైతే ఈ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంటే అమరావతి రాష్ట్ర రాజధాని పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే దీనికోసం వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కోసం ఇక్కడ నివాస ప్రాంతాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే 3.62 ఎకరాల్లో మొత్తంగా ఈ సిఆర్డీఏ ఆఫీస్ నిర్మాణం అనేది జరుగుతోంది. మొత్తం 7 అంతస్తులో ఈ ఆఫీస్ నిర్మాణం అయితే చేపడుతున్నారు. అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు కూడా ఈ సిఆర్డీఏ బిల్డింగ్ ఒక ఐకానిక్ బిల్డింగ్స్ని నిర్మాణం చేసేటువంటి ఒక ఆఫీస్ కాబట్టి కొత్త మోడల్స్ తోటి, డిజైన్స్ తోటి ఏదైతే అధునాతన టెక్నాలజీని యూజ్ చేసి ఈ అమరావతి నిర్మాణ పనులు అయితే సాగుతున్నాయి. అందులో భాగంగానే సిఆర్డీఏ బిల్డింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. అయితే ఈ సంవత్సర కాలంలో దాదాపు 8 నెలల పాటు ఈ ఏదైతే రాష్ట్రానికి సంబంధించి, అలాగే గత 5 ఏళ్లలో విన్నటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో చిక్కులకి సంబంధించినటువంటి ముడులన్నీ విప్పిన తర్వాత సిఆర్డీఏ భవన నిర్మాణ పనులకి సంబంధించినటువంటి నిర్మాణాలు అయితే ప్రారంభమయ్యాయి. దాదాపు ఇంకొక 8 నుంచి 9 నెలల్లోపు పూర్తిగా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అయితే సిద్ధమవుతుంది. అమరావతి పనులు చకచకా సాగుతున్నాయి అనడానికి ఇదే ఒక మొదటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసినటువంటి సిఆర్డీఏ బిల్డింగ్కి అనుసంధానంగా దాని ఆపోజిట్లోనే ఎంఏఈడి పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణ ఏదైతే వాటి అడ్మినిస్ట్రేషన్ కోసం అక్కడ ఏవైతే 7
ఫ్లోర్స్లో నిర్మిస్తున్నటువంటి ఆఫీస్కి సంబంధించినటువంటి సముదాయాలు సరిపోక సరికొత్తగా ఈ బిల్డింగ్స్ని కూడా నిర్వహిస్తున్నారు. వీటిలన్నింటినీ కూడా చూస్తున్నాం, అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేసి పిల్లర్స్ సహాయంతో కింద ఓన్లీ బేస్మెంట్ వరకు పిల్లర్స్ వేసి పైన అంతా కూడా ఐరన్ తోటి ఈ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నిటినీ కూడా ఎప్పుడైతే రాజధానికి సంబంధించి రీస్టార్ట్ పేరుతోటి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా రీస్టార్ట్ పనులు ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈ పనులన్నింటినీ కూడా చకచకా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడము, దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చినటువంటి సహాయ సహకారాలు నిధుల విడుదలతోటి వీటిలన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ పరిధిలో ఉన్నటువంటి అంటే సిఆర్డిఏ ప్రాంతము పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా చకచకా పూర్తవుతున్నాయి. గత 8 నెలల ప్రాంతంలో ఇది కిందట ఈ రాజధాని పరిసర ప్రాంతాలలో పనులు చూసినట్లయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. అయితే ప్రస్తుతం పనులు చూసుకున్నట్లయితే శరవేగంగా సాగుతూ ఉన్నాయి. సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్ నిర్మాణాలు అటు ఐకానిక్ టవర్స్ దగ్గర నుంచి సిఆర్డిఏ బిల్డింగ్తో పాటు దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ పనులు కూడా కొన్ని రోజుల క్రిందటే ప్రారంభం అయినాయి. కన్స్ట్రక్షన్ అనేది అయినప్పటికీ కూడా శరవేగంగా తుది రూపులు దిద్దుకుంటున్నాయనే చెప్పుకోవాలి. మొత్తంగా సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఐకానిక్ భవన నిర్మాణాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అయితే ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్న సిఆర్డిఏ బిల్డింగ్ అనుసంధానంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా త్వరలోనే పూర్తి కాబోతోంది. అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర రాజధానిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి నిర్మాణ పనులను మొదటి పనిగా తీసుకుంది. గత 8 నెలల్లో అంటే దాదాపు సంవత్సర కాలం పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా అమరావతి రాష్ట్ర రాజధానిగా నిర్మాణం పనులు ప్రారంభించడానికి దానికి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్స్ చేయడానికి దాదాపుగా 7 నుంచి 8 నెలల పాటు కొన్ని ఏవైతే గత 5 ఏళ్లలో గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి రివర్స్ టెండరింగ్ కావచ్చు, అమరావతికి పైన ఉన్నటువంటి ఏదైతే అశ్రద్ధ కావచ్చు, వీటి పనులన్నీ కూడా ఎక్కడవక్కడవే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాలలో 2014 నుంచి 2019 వరకు ఏవైతే ఐకానిక్ టవర్స్ అలాగే శాశ్వత సచివాలయ నిర్మాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసి ఫౌండేషన్ కూడా వేసి ఉన్నారో ఆ ఫౌండేషన్స్ అన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నింటినీ కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి కావాల్సినటువంటి ఎందుకంటే పూర్తిగా 5 ఏళ్ల పాటు ఇవన్నీ కూడా నీళ్లలోనే ఉండిపోయిన పరిస్థితితోటి వాటి యొక్క స్టెబిలిటీని కేపబిలిటీని టెస్ట్ చేసేందుకు సింగపూర్ నుంచి అలాగే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం పర్యవేక్షణ తర్వాత వీటి యొక్క సామర్థ్యతను ఏదైతే అంచనా వేసిన తర్వాత ఇబ్బంది లేకుండా ఏవైతే పనులు ప్రారంభించుకోవచ్చని ఒక సర్టిఫై చేయడంతో ఈ పనులన్నీ కూడా ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే 2014 నుంచి 19 వరకు కొన్ని నిర్మాణాలు ఏవైతే రాజధానిలో నిర్మాణ పనులను పూర్తి చేయలేకపోయారు గత ప్రభుత్వ హయాంలో అని ఉన్నటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి కావచ్చు అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి పనులు కావచ్చు చకచక పూర్తి చేస్తున్నారు. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా చేపట్టాలంటే ఏవైతే కొత్తగా అమరావతిలో ఒక ఎయిర్పోర్టు అలాగే స్పోర్ట్స్ సిటీని కూడా నిర్మించాలని చెప్పి ప్రపోజల్స్ వచ్చిన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అమరావతి భూసేకరణకి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేపడుతోంది. ఎయిర్పోర్ట్తో పాటు స్పోర్ట్స్ సిటీకి కావాల్సినటువంటి భూసేకరణ కోసం దాదాపు 42,000 ఎకరాల భూమి కావాల్సి ఉన్నట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో వాటికి కావాల్సినటువంటి భూసేకరణ కోసం కూడా అటు సిఆర్డిఏ అధికారులు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ శాశ్వత సచివాలయ నిర్మాణానికి ఐకానిక్
టవర్స్గా నామకరణం చేశారు. ఐకానిక్ టవర్స్ 1, 2, 3, 4 మొత్తంగా 4 ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పూర్తిగా మళ్ళీ స్టార్ట్ చేయడంతో ఈ హెచ్ఓడి టవర్స్కి సంబంధించినంత వరకు హెచ్ఓడి టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణానికి సిఆర్డిఏ పరిధిలో టెండర్లు పిలిచారు. సచివాలయానికి 4 టవర్లు, హెచ్ఓడి కార్యాలయానికి నిర్మాణానికి కావలసినటువంటి టెండర్స్ని పిలవడం జరిగింది. అలాగే హెచ్ఓడి టవర్ నిర్మాణానికి 1126 కోట్ల రూపాయలు పిలిచారు. అలాగే సచివాలయం 1, 2 టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 1897 కోట్ల తోటి మరొక టెండర్ పిలవడం జరిగింది. అలాగే సచివాలయం 3, 4 టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 1664 కోట్లతోటి ఇంకో టెండర్ని అయితే పిలవడం జరిగింది. మొత్తం 5 టవర్ల నిర్మాణాలకి 4668 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులనేవి సిఆర్డిఏ చేపడుతోంది. దీనికి కావలసినటువంటి పనులు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. ఏవైతే నిలిచిపోయినటువంటి వాటర్ అంతా కూడా క్లియర్ చేసి అక్కడ తుప్పు పట్టిపోయినటువంటి ఏవైతే ఐరన్ ఉందో ఐరన్ అంతా కూడా తీసివేసి కొత్త ఐరన్ వేసిన తర్వాత మళ్ళీ పనులను ప్రారంభించేందుకు అయితే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తుంది శాశ్వత సచివాలయానికి సంబంధించి హెచ్ఓడి కార్యాలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్ని నిర్మించాలని భావించి అప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇవేవైతే మోడీ ఇటీవల కాలంలో అమరావతి పనులు రీస్టార్ట్ చేసిన తర్వాత తిరిగి పనులు అనేవి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పనులన్నింటినీ కూడా అధికారులు పూర్తి చేస్తున్నారు. ఈ దాదాపు 2 నుంచి 3 ఏళ్ల వ్యవధిలో ఈ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఈ నేపథ్యంలో శాశ్వత సచివాలయానికి కావాల్సినటువంటి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా చకచకా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ శాశ్వత సచివాలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే తిరిగి ఎలక్షన్స్కి వెళ్ళే సమయానికి ఈ శాశ్వత సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఒకప్పుడు అడవిని తలపించినటువంటి ఈ బిల్డింగ్ సముదాయాలన్నీ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సంబంధించినటువంటి నివాస సముదాయాల కోసం 2014 నుంచి 19 వరకు దాదాపుగా 70% ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ, ఎందుకంటే ఐకానిక్ టవర్స్, శాశ్వత సచివాలయము, హైకోర్టు నిర్మాణము ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏవైతే ఈ పనులు అంటే ఇప్పటివరకు వీటి లోపల అంతా కూడా ముళ్ళ పొదలన్నింటినీ కూడా క్లియర్ చేసినటువంటి అధికారులు ఈ నివాస సముదాయాలుగా మార్చేందుకు పనులైతే చేపడుతూ ఉన్నారు. మొత్తంగా హెచ్ఓడీస్ ఎవరైతే ఉంటారో సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు మొదలుకొని అలాగే సెక్రటరీలు అలాగే దీనికి సంబంధించి అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు అంతా కూడా సచివాలయానికి దగ్గరగా ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలోనే నివాసం ఉండేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో వీటి నిర్మాణం అయితే చేపట్టింది. అయితే వీటి నిర్మాణం కూడా దాదాపు 70% పనులు కొన్ని చోట్ల పూర్తి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటికి కావలసినటువంటి నిర్మాణం సంబంధించి అలాగే చుట్టుపక్కల ఏవైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, సివిల్ సర్వీసెస్ అధికారులకు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు కూడా బిల్డింగ్స్ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా శరవేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నాయి. మరో ఏడాదిలోపు ఇవన్నిటి కూడా అందుబాటులోకి వచ్చేలాగా అంటే దాదాపు 70% పనులు పూర్తి చేసుకుని ఉన్న నేపథ్యంలో
మరొక సంవత్సర కాలంలోపు ఈ పనులన్నీ పూర్తి చేసేలాగా అధికారులు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకి సంబంధించి మొత్తం రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఈ ఏదైతే గత 5 సంవత్సరాల్లో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించినటువంటి విధానాలు ఏవైతే అమలులోకి తీసుకువచ్చిందో వాటిలన్నింటినీ కూడా రద్దు చేసి ఆ తర్వాత ప్రభుత్వం వీటి నిర్మాణానికి కావలసినటువంటి అడుగులు అయితే ముందుకు వేస్తోంది. అయితే గత 5 ఏళ్ల పాటు నీళ్లలో నానినటువంటి ఐకానిక్ టవర్స్ మొదలుకొని ఈ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా ఐఐటి నిపుణులతోటి దీనికి కావాల్సినటువంటి పొటెన్షియాలిటీని అలాగే దీని యొక్క స్ట్రెంగ్త్ని బిల్డింగ్స్కి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ని కూడా ఒక ఏదైతే వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి పనులు ప్రారంభించేందుకు టెండర్లను పిలవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పనులు ఏవైతే గత ప్రభుత్వ హయాంలో వీటికి కావలసినటువంటి పనులు నిలిపివేయడమే కాకుండా కాంట్రాక్టర్స్కి డబ్బులు కూడా తిరిగి చెల్లించకపోగా బ్యాంకు గ్యారంటీలు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో తిరిగి ఈ కాంట్రాక్ట్ పనులు తీసుకునేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. అనే నేపథ్యంలో ఈ పరిస్థితులను సరిచేసేందుకు కాంట్రాక్ట్లకి సంబంధించినటువంటి బిల్లులను రద్దు చేసేందుకు ఆ బిల్లులకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అసెంబ్లీలో ఈ బిల్స్ అనేవి ప్రవేశపెట్టి వాటికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర వేసుకున్న తర్వాత వీటి నిర్మాణానికి కావలసినటువంటి పనులు ప్రారంభానికి తుది అడుగులు దిద్దుకుందని చెప్పాలి. అలాగే ఈ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఏవైతే దాదాపు 50 నుంచి 60% పనులు పూర్తి చేసుకున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అధికారుల నివాసాలు ఏవైతే సచివాలయంలో సెక్రటరీస్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్ వరకు అలాగే అధికారుల నివాసాలకి కావాల్సినటువంటి పనులు అనేవి పూర్తవుతున్నాయి. ఈ నిర్మాణ పనులు చేసేవారు కూడా ఇక్కడే ఉండి పనులు చేపట్టేలాగా వారికి కూడా ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేపట్టడంతో వివిధ రాష్ట్రాలకి చెందినటువంటి కార్మికులు వచ్చి ఇక్కడ నివాసం ఉండి ఈ బిల్డింగ్స్ కావచ్చు అలాగే ఐకానిక్ టవర్స్ కావచ్చు శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులు కావచ్చు ఇవన్నీ కూడా చకచకా పూర్తి చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో జంగల్ని తలపించినటువంటి అమరావతి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ పూర్తిగా ఏవైతే ప్రొక్లైన్లు అలాగే జేసీబీలతోటి కళకళలాడుతుందని చెప్పుకోవాలి. అమరావతి రాజధాని పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పూర్తిగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మించిన క్వార్టర్స్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. దాదాపు 90% పనులు పూర్తి చేసుకున్నటువంటి ఈ క్వార్టర్స్ అంతా గత 5 ఏళ్ల కాలంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయనే చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆఖరికి పూర్తిగా లోపల ఉన్నటువంటి మార్బుల్స్ గ్రానైట్స్ అన్నీ వేయడమే కాదు బిల్డింగ్స్కి సంబంధించి పైన బయట ఉన్నటువంటి పెయింటింగ్ పనులు కూడా పూర్తవుతున్నాయంటే దాదాపు ఇంకొక 5 నుంచి 6 నెలల్లోపు ఈ బిల్డింగ్స్ అనేవి ఓపెనింగ్కి సిద్ధమవుతున్నాయనే చెప్పాలి. ఏదైతే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో దాదాపు పనులన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఐకానిక్ టవర్స్ కావచ్చు జిఏడి టవర్స్ అలాగే ఏవైతే 2 ఏళ్ళు టార్గెట్గా పెట్టుకుని అమరావతి పనులు నిర్మాణం అనేవి పూర్తి చేయాలని చెప్పి భావిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందో దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులకి సంబంధించినటువంటి పనులన్నిటినీ కూడా చకచక పూర్తి చేస్తూ ఉన్నారు. ఏవైతే ఆల్ ఇండియా స్థాయి అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు క్యాంప్ కార్యాలయం కావచ్చు వీటిలన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తూ ఉంది. హైకోర్టుకి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి భవన నిర్మాణాలన్నింటినీ కూడా గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా వీటన్నింటినీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా గడ్డితోటి ఉన్నటువంటి ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అమరావతి పైన ఈ దృష్టి కేంద్రీకరించడంతో పాటు సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పనుల ప్రారంభానికి సంబంధించి ముందుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలలోనే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జంగల్ క్లియరెన్స్ అంతా కూడా చేపట్టడం జరిగింది. ఆ జంగల్ క్లియరెన్స్ పనులు చేపట్టిన తర్వాత ఈ గత 5 ఏళ్ల పాలనలో అమరావతి రాజధాని నిర్లక్ష్యానికి గురి అయింది. దానికి కావలసినటువంటి
పనులన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో చాలా వరకు కూడా కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఈ వర్క్స్ చేసేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆ వర్క్స్కి సంబంధించి పునర్నిర్మాణం కోసం 58,000 కోట్లతోటి ప్రధానమంత్రి మోడీ అమరావతి రీస్టార్ట్ కార్యక్రమ సందర్భంగా కొన్ని ప్రాజెక్టులను నిర్మాణం చేయడం జరిగింది. అలాగే పూర్తిగా అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉండడంతో రాజధాని అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది. ఖచ్చితంగా దేవతల రాజధాని అమరావతి పేరు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాజధాని కావడంతో ప్రస్తుతం స్వర్ణాంధ్రగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతిని ఒక నగరంగా కాకుండా ఒక శక్తిగా మార్చాలనే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని ఆధునిక రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నిటినీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం అలాగే రహదారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేపడుతూ ఉన్నారు. అలాగే రైతులకు స్థలాలు ఇచ్చినటువంటి లేఅవుట్ల అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి కోసం 64,000 కోట్ల రూపాయలతోటి ఏవైతే అంచనాలతోటి రూపొందించి 50,000 కోట్లకు పైగా టెండర్లను తయారు చేయడం జరిగింది. అలాగే 8,000 మంది కార్మికులు పూర్తిగా రాజధాని పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ ఈ భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి సముదాయాల వర్క్స్ అన్నిటినీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే దాదాపు ఈ పనులన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేయడము దాదాపు పూర్తయినటువంటి అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ పనులు పూర్తవుతున్నాయి. ఇక ఎండింగ్లో అంటే ఒక బిల్డింగ్ నిర్మించిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పెయింటింగ్స్ అనేవి వర్క్స్ జరుగుతాయి. అవే పెయింటింగ్ వర్క్స్ జరిగే దిశలో ప్రస్తుతం ఎమ్మెల్యేల క్వార్టర్లు ఎమ్మెల్సీల క్వార్టర్లు ఉన్నాయి. అంటే దాదాపు 95% ఆఫ్ ద పనులు అమరావతిలో ఏవైతే బిల్డింగ్స్ నిర్మించి ఆగిపోయి ఉన్నాయో వాటిని పునర్నిర్మాణం స్టార్ట్ చేసినటువంటి నెల రోజుల్లోనే పూర్తి కావచ్చాయి. అమరావతి రాజధాని ప్రాంతాన్ని కృష్ణానది వరదల నుంచి తప్పించేందుకు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని 2014 నుంచి 19 ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొండవీటి వాగుకి సంబంధించినంత వరకు కూడా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వరద నీటి ముంపు నుంచి తప్పించవచ్చని భావించింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇంకా కూడా వరద నీటి ముప్పు ఉంది అని ప్రపంచ బ్యాంకు నుంచి అలాగే కొన్ని ఏదైతే ఆర్థిక నిపుణుల నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు మరొక ఏదైతే ప్రభుత్వం ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి రుణాలు ఇవ్వబోతున్నటువంటి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియా అభివృద్ధి బ్యాంకులు కొన్ని సూచనలు చేశాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం రాజధానిలో కొండవీటి వాగుకి సంబంధించి ఎత్తిపోతల పథకానికి అదనంగా మరొక ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో వరద ముంపు నుంచి బయటకు వచ్చేందుకు ఏదైతే వరద ముంపు నుంచి తప్పించుకునేందుకు కొత్తగా ఒక కార్యాచరణతోటి ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా నీటిని కల్వట్లు కాలువల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి మరొక ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సిద్ధమైంది. 7,350 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ కొత్త ఎత్తిపోత పథకానికి సంబంధించినటువంటి డిపిఆర్ని సిద్ధం చేసింది. అయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి టెండర్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వ హయాంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి 237 కోట్ల రూపాయలు తోటి కేవలం 18 నెలల్లోనే ఆ కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ వరద నీటి ముంపుని అంటే వరద నీరు వచ్చినప్పటికీ కూడా డైవర్షన్ కెనాల్స్ని ఏర్పాటు చేసి వరద ముంపు అనేది లేకుండా చేసేందుకు సరికొత్త ప్రణాళికలతోటి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అటు అమరావతి చుట్టూ పరిసర ప్రాంతాలలో సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి హైవే కనెక్టివిటీ రోడ్స్ని అభివృద్ధి చేస్తూనే ఇటు వరద ముంపుకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏవైతే ఐఏఎస్లు ఐపీఎస్లు నివసించేందుకు నివాస ఇదైతే యోగమైనటువంటి ప్లేస్గా దీనిని ఉంచేందుకు ఎక్కడా కూడా అంటే వరదలు వచ్చిన సమయంలో కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చకచక సాగుతున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో ఈ పనులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోవడంతోనే అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఆగిపోయాయని చెప్తూనే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సర కాలంలో కి సంబంధించి శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన పనులన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. ఈ పనులన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ చేసుకునే దిశకు వచ్చాయి. కొంత ఏవైతే 80 నుంచి 90% పనులు పూర్తి చేసుకున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంటే కేవలం పునాది స్థాయిలోనే ఉండిపోయినటువంటి పనులన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించడంతో అమరావతి పరిసర ప్రాంతాలలో అంతా కూడా ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు అధికారులు. ఎక్కడైతే ఎత్తిపోతల పథకానికి సంబంధించి వరద నీటి ముంపు నుంచి ఈ ప్రాంతాన్ని ఇబ్బంది పడకుండా ప్రజలను ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతికి ఒక స్వరూపం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అత్యుత్తమ రాజధానిగా నిర్మించేందుకు ఈ కృషి చేస్తోంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి ఏవైతే ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే ఈ వాగు విస్తరణకి సంబంధించి ఇప్పుడు ఏదైతే వాగు విస్తరణకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయో ఆ పనులన్నింటినీ కూడా వేగంగా జరుగుతున్నాయి. 40 కిలోమీటర్ల పరిధిలో కొండవీటి వాగు, పాలవాగుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి 2027 మార్చికి ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పనులకు సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఆల్రెడీ టెండర్లు పిలవడంతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభమైన పనులన్నింటినీ కూడా 2027 అంటే దాదాపు 2 సంవత్సరాల్లో ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఏదైతే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు కావచ్చు అన్నీ కూడా దాదాపుగా పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ వాగులకి సంబంధించి అలాగే డైవర్షన్ కెనాల్స్ కావచ్చు, ఎత్తిపోతల పథకాలు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా 2027 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాన రహదారి మార్గాలు ఏవైతే ఉన్నాయో సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే విజయవాడ నుంచి అనుసంధానం అవుతూ వస్తుందో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో గతంలో నిలిచిపోయిన పనులు ఎక్కడైతే కొంతమేర పూర్తయినప్పటికీ కనెక్టివిటీ లేకుండా ఆగిపోయినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ల నిర్మాణ పనులు అనేవి ప్రారంభమయ్యాయి. ఇక రాజధానిని కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ప్రారంభించారు. పూర్తిగా ఏదైతే విజయవాడకి సంబంధించినటువంటి వెస్ట్ బైపాస్ ఉందో బైపాస్ నుంచి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దొండపాడు నుంచి చెన్నై విజయవాడ జాతీయ రహదారి సమీపంలోని కనకదుర్గమ్మ వారధి వరకు 200 అడుగుల వెడల్పుతోటి విశాలమైన 8 వరుసల సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించాలని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఈ రాజధాని నిర్మాణ పనులు ఏవైతే గత 5 సంవత్సరాలు నిలిచిపోవడంతో ఈ రహదారుల నిర్మాణం అనేది నిలిచిపోయింది. పూర్తిగా రోడ్ కనెక్టివిటీకి సంబంధించి ప్రధాన జాతీయ రహదారులకు సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ అంతా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కృష్ణా కరకట్టకు సమాంతరంగా దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు 18.270 కిలోమీటర్ల రహదారిని ఒక ప్యాకేజ్గా విభజించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గమ్మ వారధి సమీపంలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్ వద్ద జాతీయ రహదారితోటి అనుసంధానించేందుకు 3.06 కిలోమీటర్ల రహదారిని 2వ ప్యాకేజ్గా విభజించడం జరిగింది. అయితే మొదటి ప్యాకేజ్
ప్యాకేజ్ పనులకు సంబంధించి 2016 మే 25న వెంకటాయపాలెం వద్ద శంకుస్థాపన చేసి 2018 నాటికి 14 కిలోమీటర్ల రహదారిని అయితే పూర్తి చేశారు. అయితే తర్వాత భూ సమీకరణ సమస్యతోటి ఈ నిర్మాణం అనేది సీడ్ యాక్సిస్ నిర్మాణం అనేది నిలిచిపోయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సమాంతరంగా ఉన్న కరకట్ట రహదారి విస్తరణ పైన దృష్టి పెడతామని ప్రకటించినప్పటికీ కూడా దానికి సంబంధించి అక్కడ రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది ముందుకు వెళ్ళలేదనే చెప్పుకోవాలి. అయితే గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తిరిగి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి భూ సమీకరణకు రైతులతోటి సిఆర్డీఏ జరిపినటువంటి సంప్రదింపులతో అన్నీ కూడా ఫలించాయి. భూములు ఇచ్చేందుకు రైతులు సమ్మతించడంతో సీడ్ యాక్సిస్ రోడ్డుకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి సిస్టంలో లేఅవుట్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు కూడా అంగీకరించడంతో ఇప్పుడు ప్యాకేజ్ 1 పూర్తి చేయడంలోనే అలాగే పెనుమాక 2 ఉండవల్లిలో 30 ఎకరాలు పెండింగ్లో ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పరిష్కార దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇక జాతీయ రహదారికి సంబంధించినంత వరకు కూడా సీడ్ యాక్సిస్ రోడ్లో 3వ దశలో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఉంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కేబుల్ బ్రిడ్జ్ ఉందో ఆ కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే 3వ దశ రహదారికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ సమీపం నుంచి ఓల్డ్ చెన్నై హైవేకి సంబంధించినటువంటి రహదారి మీదుగా వెళ్తుంది. అయితే మధ్యలో 320 మీటర్ల మేర కేబుల్ బ్రిడ్జ్ కూడా నిర్మించాలని చెప్పి అప్పట్లో దీనికి సంబంధించినటువంటి భూసేకరణ చేశారు. అయితే దీని నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో హైవేస్ కనెక్టివిటీకి కూడా కేంద్రం నుంచి పూర్తి సహకారం రావడంతో హైవే కనెక్టివిటీ పనులన్నీ కూడా చకచక పూర్తవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్ని జాతీయ రహదారితోటి అనుసంధిస్తూ 3 ర్యాంపులను కూడా నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినంత వరకు కూడా అమరావతి నుంచి విజయవాడ వైపు అలాగే గుంటూరు నుంచి అమరావతి వైపు అలాగే విజయవాడ నుంచి అమరావతి వైపు వెళ్లేందుకు 3 ర్యాంపులుగా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 99.6 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది ఒక మేజర్ బ్రిడ్జ్గా కూడా సిద్ధమవుతుంది. మేజర్ బ్రిడ్జ్గా ఉండడమే కాకుండా పూర్తిగా వెహికల్ అండర్ పాస్లు కూడా నిర్మించడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా రాజధాని పనులు ఏవైతే శరవేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది కూడా దాదాపుగా కేంద్ర సహకారంతో పూర్తిగా విజయవాడ నుంచి హైదరాబాద్కి అలాగే శంషాబాద్ విమానాశ్రయం నుంచి డైరెక్ట్గా అమరావతిలోని విమానాశ్రయానికి వచ్చేందుకు వీలుగా అంటే అమరావతి రోడ్డుని కనెక్టివిటీ చేసేందుకు వీలుగా రహదారి నిర్మాణ పనులు హైవే కనెక్టివిటీస్ అనేవి చేపట్టడం జరుగుతోంది. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేయడంతో శరవేగంగా అమరావతి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం తర్వాత పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాయి. చూసారుగా శరవేగంగా జరుగుతున్నటువంటి అమరావతి రాష్ట్ర రాజధానిలో నిర్మాణ పనులు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని డీటెయిల్డ్గా మీకు నేను అందించే ప్రయత్నం చేశాను. పూర్తిగా దాదాపు సంవత్సరం నుంచి సంవత్సరాల లోపు అమరావతి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసేందుకు అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందుకు వెళ్తోంది. దాంట్లో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన పనులని అన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తూ ఏవైతే కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్రం నుంచి సమకూర్చుకుంటూ అమరావతి రాజధాని సరికొత్త వెలుగులతోటి ఏదైతే గత 5 ఏళ్ల పాటు పూర్తిగా నిర్జీవంగా మారినటువంటి అమరావతి ప్రాంతం అంతా ప్రస్తుతం కళకళలాడుతోంది. ఇది అమరావతి రాజధాని పనులకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతం నుంచి.